రైట్, మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుశీల రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కవిత గారిని. అసలు ఆమె మాటల వెనకాల ఏదైనా ఉందనుకోవచ్చు. అసలు దేనికి మాట్లాడుతూ ఉన్నది ఆ రకంగా? ఎందుకంటే గతం నుంచి చూస్తూ ఉన్నాం, ఈ మధ్యకాలంలో పదే పదే రాష్ట్రం మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారినాయి ఆమె మాటలు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు దానికి కారణం ఏందనుకో? ఏం ఉద్దేశంగా మాట్లాడినరో, వెనక ఎవరున్నారు, ఎవరు మాట్లాడించారు, ఏ ఉద్దేశంగా మాట్లాడినరో కవితక్క గారు చెప్పాలి. మాకు తెలియదు కదా. మాట్లాడినరు అన్నది అది నిజం, మేము బాధపడ్డది నిజం. ఇలా బీఆర్ఎస్ నాయకులందరూ బాధపడ్డారు, కార్యకర్తలు బాధపడ్డారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. అది చాలా బాధాకరం అట్లా మాట్లాడడం. ఏ ఉద్దేశంగా మాట్లాడినరో అక్కగారే చెప్పాలి. ఏదైతే ఇలా కేసీఆర్ గారు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉన్నదో దానికి మేము కట్టుబడి ఉంటాం, మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే పార్టీ లైన్లోనే మేము ఉంటాం, కేసీఆర్ గారితోనే మేము మమ్మల్ని. ఇంకోటి, కేసీఆర్ గారిని రక్షించుకోవడం కోసమే నేను పనిచేస్తా, ఆయన కోసమే నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్తా ఉన్నాను. ఆయన కోసమే మాట్లాడతా, ఆయనని నేను రక్షించుకుంటా అనుకుంటా, ఆయన కుడి భుజాన్ని ఎడమ భుజాన్ని నరుకుతా అంటే ఎట్లా తమ్మి? ఎందుకంటే రక్షించుకుంటే చుట్టూరుగా కూడా మనుషులు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం బాడీలో ఏ పాటు లేకున్నా కూడా ఆరోగ్యంగా ఉండము. అట్లాంటిది నాకు కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారి కోసం పనిచేస్తాను అనుకుంటా ఆయన నీళ్ళలా ఉన్నోళ్ళను, కుడి భుజం ఉన్నోళ్ళను, ఎడమ ఉన్నోళ్ళని విమర్శలు చేస్తాను. ఇక రేవంత్ రెడ్డి ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారా, మేమేం చెప్పలేము తమ్ముడు. ఎందుకంటే ఎవరున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, అక్కగారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూడా మేము కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. ఇంకా ఆ కన్ఫ్యూజన్ నుంచి కూడా మేము బయటకు వస్తలేము. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఒకవేళ ఆమె రియలైజ్ అయితే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉన్నదా మీకు తెలిసిన సమాచారం ప్రకారం? నాకైతే ఇంకేం సమాచారం తెలియదు. కేసీఆర్ గారి నిర్ణయమే అది చివరి. ఎందుకంటే పెద్ద ఆయన ఏది చెప్తే, కేసీఆర్ గారు ఏది చెప్తే అదే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేసీఆర్ గారు అడుగుజాడల్లో మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.